చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అవ్వడానికి సేవ్ చేస్తూ ఉంటారు. కానీ సేవ్ చేయటం ఒక్కటే రిచ్ అవ్వడానికి ఈ సేవ్ చేస్తున్నాం అనుకోని వీళ్ళు బాగా ముందుకెళ్తున్నాం, కెరియర్‌లో ముందుకెళ్తాం, నెక్స్ట్ స్టేజ్‌కెళ్తాం అనుకోని భ్రమలో ఉంటారు. కానీ ఇదొక పెద్ద ట్రాప్ లాంటిది. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ చాలా హార్డ్ వర్క్ చేసి రూపాయి కష్టపడి సంపాదించి సేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అంత తేలిగ్గా అనవసరమైన ఖర్చులకైతే వెళ్ళిపోరు. కానీ ఇంత చేసినా గానీ చాలామంది ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా అంటే లేదు. ఎక్కడైనా దుబారా ఖర్చులు చేశారా? లేదు. ఉన్నది కూడా చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్స్ మాత్రం తీరట్లేదు. దీనికి ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదట ఏంటంటే ఇన్‌ఫ్లేషన్ అనేది మన సేవింగ్స్‌ని తినేస్తూ ఉంటది. ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ ఏంటంటే మనకి ప్రతి ఇయర్ చూసుకుంటే గనక నిత్యావసర వస్తువుల ఖర్చులు, మనం డైలీ వాడే ఐటెమ్స్ యొక్క కాస్ట్, లేకపోతే మన సర్వీసెస్ కాస్ట్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఈ ఇన్‌ఫ్లేషన్‌ని మనం కన్సిడర్ చేయకుండా మన మనీని సేవ్ చేస్తూ ఉంటాం. సో, నాకు ఇప్పుడు మనీ అనేదే ఒక 10,00,000 రూపీస్ ఉంది. దీన్ని నేను తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసి లాకేసాను. ఒక 10 ఏళ్ల తర్వాత ఓపెన్ చేశాను. 10,00,000 10,00,000గానే ఉంటుంది. కానీ మీరు ఊహించండి 2015లో ఇదే 10,00,000కి మీకు ఎన్ని ఐటెమ్స్ వస్తాయి? లేకపోతే ఎంత వాల్యూ గూడ్స్ మీరు కొనగలరు? 2026లో ఎంత కొనగలరు? దిస్ వాట్ ఇన్‌ఫ్లేషన్. సో, మీకు టైం గడిచే కొద్దీ మీ డబ్బు యొక్క కొనుగోలు శక్తి, పర్చేజ్ పవర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు 100 రూపీస్‌కి నాకు 10 ఐటెమ్స్ వస్తే, మేబీ ఒక 5 ఇయర్స్ తర్వాత ఇదే 100 రూపీస్‌కి నాకు 7 ఐటెమ్స్ రావచ్చు. 10 ఇయర్స్ తర్వాత 5 ఐటెమ్స్ రావచ్చు. 20 ఇయర్స్ తర్వాత 2 ఐటెమ్సే రావచ్చు. అంటే నా మనీ, నా 100 రూపీస్ ఈరోజు 10 ఐటెమ్స్ కొనగలుగుతుంటే 20 ఇయర్స్ తర్వాత ఓన్లీ 2 ఐటెమ్స్ మాత్రమే కొంటుంది. ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ వాల్యూ. దీన్నే ఇన్‌ఫ్లేషన్ అంటాం. సో, ఈ ఇన్‌ఫ్లేషన్‌కి తగ్గట్టుగా మన సేవింగ్స్‌ని ఇన్‌ఫ్లేషన్ కన్నా ఎక్కువగా గ్రో అయ్యేటట్టు మనం చూసుకోవాలి. అలా చూసుకోకుండా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటంటే, సేవింగ్స్ అకౌంట్‌లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. మీకు సేవింగ్స్ అకౌంట్‌లో ప్రెజెంట్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ 2-3% మధ్య ఎక్కువ ఇస్తూ ఉంటున్నాయి. ఇన్‌ఫ్లేషన్ ఏమో మనకి 6-7% ఉంటుంది. అంటే మీ మనీ ఇన్‌ఫ్లేషన్ కన్నా తక్కువగా గ్రో అవుతుంది. చూస్తే నాకు 100 రూపీస్ కాస్త 103 రూపీస్ అయినట్లుంటుంది. కానీ రియల్ వాల్యూ ఆఫ్ మనీ ఏమవుతుంది? కోల్పోతూ ఉంటుంది. ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ వాల్యూ. కాబట్టి ఇన్‌ఫ్లేషన్‌ని చాలా తక్కువగా అంచనా వేస్తుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇది ఒక మేజర్ మిస్టేక్ వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఫ్యూచర్‌లో స్ట్రగుల్ అవ్వటానికి. నెక్స్ట్ మేజర్ మిస్టేక్ ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ మనీని లాంగ్ టర్మ్ కోసమైనా కానీ ఎఫ్‌డీస్ లేదా ఇన్స్యూరెన్స్ పాలిసీస్, ఎండోమెంట్ పాలిసీస్, మనీ బ్యాక్ పాలిసీస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎఫ్‌డీస్ చూసుకుంటే గనుక ఈ రోజుల్లో చాలా వరకు మేజర్ బ్యాంక్స్ 6-7% మధ్య ఇస్తున్నాయి. మనకు అదే ఇన్స్యూరెన్స్ ఎండోమెంట్ పాలిసీస్ 4-6% మధ్య రిటర్న్ ఇస్తూ ఉంటాయి. సో, లాంగ్ టర్మ్ గోల్‌కి కూడా చాలామంది నేను మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఈ ఇన్స్యూరెన్స్ పాలిసీని పాప చదువు కోసం కొన్నాను. పాప మ్యారేజ్ కోసం కొన్నాను. లేకపోతే ఫ్యూచర్‌లో నా రిటైర్మెంట్ కోసం పనికొస్తదని చెప్పి తీసుకున్నాను. ఇలా చెప్తున్నారు. సో, ఈ మ్యారేజ్, ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ ఇవన్నీ ఇన్‌ఫ్లేషన్ కన్నా ఎక్కువగా వెళ్ళే గోల్స్. కానీ మనం ఏం చేస్తున్నాం? మన మనీని ఇన్‌ఫ్లేషన్ కన్నా తక్కువ వచ్చే వాటిలో పెడుతున్నాం. అప్పుడేమవుతుంది? లాంగ్ టర్మ్‌లో మన మనీ మనకు సరిపోదు. ఉదాహరణకు ఈరోజు మనకి మోస్ట్‌లీ ఒక పెద్ద యూనివర్సిటీలో మనం ఇంజినీరింగ్ చేయించాలంటే 4 ఇయర్స్‌కి ఆల్‌మోస్ట్ 40-50 లాక్స్ అవుతది. ఇదే మనకి ఎడ్యుకేషన్ సెక్టార్‌లో ఇన్‌ఫ్లేషన్ అనేది ఒక 10% ఉంది. సో, ఒక 7 ఇయర్స్ తర్వాత చూసుకుంటే గనక ఆల్‌మోస్ట్ 1,00,00,000 అవసరం అవ్వచ్చు. బట్ అది నేను కన్సిడర్ చేయకుండా ఓకే. నాకు ఈరోజు ఒక 30,00,000 ఉన్నాయి. నేను దాన్ని తీసుకొచ్చి ఎఫ్‌డీలో దాచిపెట్టుకుంటాను. నాకు 7 ఇయర్స్ తర్వాత నాకు నా కిడ్‌కి, బాబుకి ఇంజినీరింగ్ కోసం నేను వాడుకుంటాను. అప్పుడేమవుతుంది? ఇదేమో మనకి ఆల్‌మోస్ట్ రూ. 1,00,00,000 అవసరం అవుతది. బట్ మన ఎఫ్‌డీ ఎంత రిటర్న్ ఇచ్చింది? సో, ఎఫ్‌డీ చూసుకుంటే మనం మోస్ట్‌లీ 50,00,000 ఉండొచ్చు. అంటే మిగిలిన షార్ట్ ఫాల్ ఏమైంది? ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవ్వాల్సొస్తది, అప్పులు చేయాల్సొస్తది. మళ్ళీ చాలా మెంటల్‌గా స్ట్రెస్ తీసుకోవాల్సొస్తది. సో, మన అవసరాలు ఎంత రేట్‌తో పెరుగుతున్నాయి? దానికి తగ్గట్టు మనం సేవింగ్స్ ప్రాపర్‌గా పెడుతున్నామా లేదా? అది చూసుకోవాలి. అండ్ మూడోది కాంపౌండింగ్ అయ్యే వాటిలో చాలామంది పెట్టరు సరిగ్గా. సో, మనీ ఎక్కడ కాంపౌండ్ అవుతది? ఈక్విటీస్‌లో కాంపౌండ్ అవుతది. మనకి రియల్ ఎస్టేట్‌లో కాంపౌండ్ అవుతది. కమోడిటీస్‌లో కాంపౌండ్ అవుతది. బట్ వీటిలో మనకు క్లియర్‌గా చూసుకుంటే ఈక్విటీస్‌కి ఉండే నేచర్ ఏంటంటే మనకి హైలీ లిక్విడ్‌గా ఉంటాయి. అంటే మనకి ఎప్పుడైనా అవసరం వస్తే గనక తీసుకోవచ్చు. రియల్ ఎస్టేట్‌లో కూడా మనీ కాంపౌండ్ అవుద్ది. కానీ మనకి అవసరమైనప్పుడు మనం మనీ తీసుకోము. సో, మనకు ఎక్కడైతే కాంపౌండ్ అవుతుంది, మనకెక్కడైతే ఈజీగా యాక్సెసిబుల్ అవుతుంది మనీ, అక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి.
కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కడైతే మనీ కాంపౌండ్ అవుతుందో అదొక్కటే పట్టించుకుంటారు. కానీ నాకు ఈజీగా యాక్సెస్ అవుతుందా లేదా దాన్ని మిస్ చేస్తారు. సో రియల్ ఎస్టేట్‌లో మనీ కాంపౌండ్ అవుతుంది. కానీ ఈజీగా యాక్సెస్ అవ్వదు. సో మీ పాప మ్యారేజ్ కోసం మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారు. 10 ఇయర్స్ తర్వాత ఉంది. కానీ అది మ్యారేజ్ టైమ్‌లో మీకు సరైన రేట్ రాలేదు. ఒకవేళ అమ్మాలనుకున్నా గానీ తక్కువ అడుగుతున్నారు. అప్పుడేం జేస్తారు? అసలు ముందు ఆ ల్యాండ్ అమ్ముడుపోవటానికే టైం పడుతుంది. ఆ బయ్యర్ దొరకాలి. వాళ్ళకి మీకు నెగోషియేషన్స్ జరగాలి. అండ్ ఒక ప్రైస్‌కి మీరు రావాలి. అండ్ వాళ్ళకి కూడా మనీ అడ్జస్ట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా పడుతుంది. దీనికి వెయిట్ చేస్తారు. కానీ ఈ లోపల మనకు అనుకున్న గోల్ సో మ్యారేజ్ అయితే మనకి టైంలో ఉంటుంది కాబట్టి కొంచెం మనం అటు ఇటు అడ్జస్ట్ చేయొచ్చు. బట్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ జూన్, జూలైలో స్టార్ట్ అవుతది. ఆ టైం కల్లా మనీ ఉండాలి. సో మీరు ప్రాపర్‌గా యాక్ట్ చేయకపోతే ఫైనాన్షియల్‌గా మళ్ళీ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేదే మిస్టేక్ ఏంటంటే యాడిక్వేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని పెట్టుకోరు. నేను యాడిక్వేట్ అంటున్నాను. సరిపడా హెల్త్ ఇన్స్యూరెన్స్. సో కామన్‌గా వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఒక 5,00,000 పాలిసీయో, 10,00,000 పాలిసీయో తీసుకుంటారు. లేదా మా ఆఫీస్‌లో కంపెనీ ఇస్తుంది కదా! హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ నాకుంది అనుకుంటారు. ఆఫీస్ పాలిసీ మీకుది కాదు. ఆఫీస్ మీరు కంపెనీ మానేస్తే ఆ పాలిసీ మీకుండదు. లేదా నెక్స్ట్ ఇయర్ ఆ కంపెనీ వాడు మీకు ఈ ఇయర్ 10,00,000 ఇస్తున్నాను కదా! నెక్స్ట్ ఇయర్ నుంచి నేను 5,00,000 ఇస్తా అంటే మీరు క్వెషన్ చేయడానికి కూడా ఉండదు. లేదు వాళ్ళు రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టొచ్చు. సో సింగిల్ ఏసీకి నేను 5,000 ఇస్తాను లేదా 10,000 ఇస్తా అని చెప్పి రిస్ట్రిక్షన్ ఇవ్వచ్చు. దాన్ని మనం మర్చిపోతున్నాం. అదే మీ ఓన్ పర్సనలైజ్డ్ పాలిసీ ఉంటే గనక ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఆఫీస్ పాలిసీలో ఎవ్రీ ఇయర్ కస్టమైజ్ చేసుకోవచ్చు. అది మీకు తెలియదు. కంపెనీ వాళ్ళు ఏమంటారంటే నీకు లాస్ట్ ఇయర్ ఇన్ని క్లెయిమ్స్ వచ్చాయి మీ కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు. సో ఈ ఇయర్ ఇంతకన్నా తక్కువకైతే మేము చేయలేమంటారు. బిజినెస్ బాగున్నప్పుడు కంపెనీస్ కూడా స్పెండ్ చేస్తాయి. బట్ ఇప్పుడు మనం ఏంటి లే ఆఫ్స్ టైం చూస్తున్నాం చాలా వరకు ఐటీ కంపెనీస్‌లో. ఈ టైంలో కంపెనీస్ అన్‌వాంటెడ్‌గా ఎంప్లాయీ వెల్‌నెస్ మీద స్పెండ్ చేయాలనుకోవట్లేదు. అదే మీ ఓన్‌గా హెల్త్ పాలిసీ ఉంది. సో రేపు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే గనక ఈ హెల్త్ పాలిసీ వాడుకోవచ్చు. అంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్క హాస్పిటల్ బిల్ చాలు. గత 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి సేవ్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తాన్ని అది తినేస్తది. సో ఒక 10,00,000 పాలిసీ మీద చాలామంది ఆగిపోతూ ఉంటారు. 10,00,000 కన్నా మీరు ఒక 50,00,000 పాలిసీయో, ₹1,00,00,000 పాలిసీయో తీసుకోండి. దీనికి దానికి డిఫరెన్స్ వస్తే ఒక 10,000-15,000 ఉండొచ్చు. బట్ క్లెయిమ్ వస్తే మీకు ఒక 20,00,000 క్లెయిమ్ వచ్చింది. మీ దగ్గర 10,00,000 పాలిసీ ఉంది. అప్పుడు 10,00,000 కట్టడం ఈజీయా? లేకపోతే ఇప్పుడు ఒక 10,000 కట్టడం ఈజీయా? ఈవెన్ మీరు ఒక 10 ఇయర్స్ పీరియడ్ చూసుకున్నా గానీ మేబీ ఒక 15,000 యావరేజ్‌న కడుతుంటే మేబీ ఒక 1.5 లాక్స్ మీరు ఎక్స్‌ట్రా పే చేసినట్టు. బట్ హాస్పిటలైజేషన్ కాస్ట్ ఎంత పెరుగుతుంది? ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ 14%. మెడికల్ ఫీల్డ్‌లో ప్రతిసారి కొత్త టెక్నాలజీ వస్తుంది. హాస్పిటల్ వాళ్ళు ఏమంటారంటే మేము కొత్త వాటిలో కొత్త ఎక్విప్‌మెంట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మాకు ట్రీట్మెంట్ కాస్ట్ పెంచక తప్పట్లేదంటారు. దానికి తగ్గట్టు మనం సేవింగ్స్ పెరుగుతున్నాయా? దానికి తగ్గట్టు మనకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందా? అది చూసుకోవాలి. రిచ్ వాళ్ళకైతే ప్రాబ్లమ్ లేదు. వాళ్ళకి అసెట్స్ ఉంటాయి. లేకపోతే వాళ్ళకి లిక్విడిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడైనా సెల్ చేసుకొని కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోగలరు. బట్ కామన్ మ్యాన్‌కి ఈవెన్ సడెన్‌గా 10,00,000 తీసుకురమ్మంటే 2 రోజుల్లో హాస్పిటల్ బిల్ కట్టాలంటే అంత ఈజీ కాదు. ఎవరిని అడుగుతాం? సో మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీని యాడిక్వేట్‌గా తీసుకోండి. అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఫ్యూచర్ కోసం, ఈ రోజు కోసం కాదు. మీకు సింపుల్‌గా చెప్పాలంటే 2015లో నీ రీప్లేస్‌మెంట్ కాస్ట్ అరౌండ్ 1,00,000, 1.5 లాక్ నుంచి 2 లాక్స్ వరకు మధ్య 1-2 లాక్స్ మధ్య ఉంది. ఈ రోజు చూస్తే గనక 5-6 లాక్స్ ఉంది. అంటే ఒక 10 ఇయర్స్‌లో 3 టైమ్స్ పెరిగింది. ఉదాహరణకు మీరు ఒక 30 ఇయర్స్ పర్సన్ అనుకున్నాం. ఇప్పుడు 5-6 లాక్స్ ఉంది. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో 15 లాక్స్ అవ్వచ్చు. 20 ఇయర్స్‌కి వచ్చేసరికి 45 లాక్స్ అవ్వచ్చు. 30 ఇయర్స్‌కి వచ్చేసరికి 1,30,00,000 పైన అవుతది. సో నీ రీప్లేస్‌మెంట్ 30 ఏళ్ల తర్వాత 1,30,00,000 అంటే 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి నమ్మడు. కానీ జస్ట్ ఒక లాస్ట్ 10 ఇయర్స్‌లో ఏం జరిగిందో చూడండి. లేదా 20 ఇయర్స్ బ్యాక్ మీకు దగ్గరలో హాస్పిటల్ ఉంటే గనక అక్కడ డేటా ఎంక్వైరీ చేయండి. ఎంతగా పెరిగిపోతుంది ఖర్చనేది. దాన్ని మీరు భరిస్తారా? లేదా హెల్త్ ఇన్స్యూరెన్స్ నుంచి తీసుకుంటారా? దానికి హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి మనం ఒక 10,000-15,000 ఎక్స్‌ట్రా పే చేస్తే సరిపోతుంది. కానీ దాన్ని పే చేయరు చాలామంది. ఇది ఒక మేజర్ మిస్టేక్. నెక్స్ట్ చాలామంది ఆపర్చునిటీస్‌ని మిస్ అవుతూ ఉంటారు ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేయకుండా. అసలు కొంతమంది ఏమంటారంటే ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేయడమే రిస్క్ అనుకుంటారు. బట్ ఇన్వెస్ట్ చేయకపోవడం కూడా రిస్కే. ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఒకటేంటంటే మీకు ఈక్విటీస్ ఉన్న అన్ని మేజర్ 4 అసెట్ క్లాసెస్ రియల్ ఎస్టేట్, కమోడిటీస్, ఫిక్స్డ్ ఇన్‌కమ్, ఈక్విటీస్ ఈ 4 కల్లా ఈక్విటీస్ ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ హిస్టారికల్లీ కూడా ఇది ప్రూవ్ అయింది. ఈవెన్ మీకు తెలిసిన రిచ్ పీపుల్ గుర్తు చేసుకోండి.
దాదాపు అందరికీ బిజినెస్లు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ద్వారా రిచ్ అయిన వాళ్ళని గుర్తు చేసుకోండి, వీళ్ళకి దరిదాపుల్లో కూడా ఉండరు. లేదా బంగారం వల్ల ఎంతమంది రిచ్ అయ్యారో చూసుకోండి. సో ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అనుకుంటారు, ఇన్వెస్ట్ చేయకపోవడం కూడా రిస్కే. ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఫ్యూచర్లో మీరు మీ గోల్స్ కోసం మిగతా అసెట్ క్లాసెస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి రావచ్చు, లేదా టైంకి మీరు ఆ ప్రాపర్టీని అమ్మలేకపోవచ్చు. సో ఈ రిస్క్లు అయితే ఉన్నాయి. లేదా ఇన్ఫ్లేషన్ని ఆ ఎఫెక్ట్ అనేది మీరు రావచ్చు. సో ఈ మేజర్ మిస్టేక్స్ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నట్టు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏంటి, ప్రాపర్ ప్లానింగ్ తీసుకోరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 6th పాయింట్, చాలామంది అన్ప్రొఫెషనల్ వాళ్ళ దగ్గర, లేదా హూ ఇస్ నాట్ ఎక్స్పర్ట్ వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు. ఇమాజిన్ మీకు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, మీ ఫ్రెండ్ నేను సర్జరీ చేస్తాను అంటే మీరు చేయించుకుంటారా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. ఈవెన్ డాక్టర్స్లో కూడా స్పెషలైజేషన్ చూస్తారు కదా. సో కార్డియాలజీ రిలేటెడ్ వాళ్ళు చూస్తారు, గ్యాస్ట్రోఎంట్రాలజీ సపరేట్గా డిపార్ట్మెంట్, న్యూరాలజీ సపరేట్ డిపార్ట్మెంట్. సో ఎవరైతే ఎక్స్పర్టైజో వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేస్తారు. బట్ మనం ఏం చేస్తాం, మన ఫ్రెండ్ చెప్పాడు ఈ ఇన్వెస్ట్మెంట్ బాగుందంట, ఈజ్ హీ రియల్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్, అది మనం మర్చిపోతాం. ఆయన కూడా మనలాగే వర్క్ చేసుకునే పర్సన్. సో నా కొలీగ్ అయ్యి ఉండొచ్చు. సో నా కొలీగ్ చెప్పాడని చెప్పి నేను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. బట్ స్టాక్స్లో ఉండే రిస్క్ ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి? సో పర్సన్ టు పర్సన్ బట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది మారుతూ ఉంటుంది. కొంతమందికి అగ్రెసివ్ రిస్క్ తీసుకునే వాళ్ళకి ఈక్విటీస్ కరెక్ట్ అవ్వచ్చు, కొంతమంది అగ్రెసివ్ రిస్క్ తీసుకెళ్ళిన వాళ్ళకి అంత ఈక్విటీ ఎక్స్పోజర్ కరెక్ట్ కాకపోవచ్చు. సో ప్రాపర్ ఎక్స్పర్ట్స్ దగ్గరే మనం అడ్వైజ్ అనేది తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకోండి, బట్ దాన్ని ఒక ఎక్స్పర్ట్తోనే వ్యాలిడేట్ చేయించుకోండి. సో ఈ మిస్టేక్స్ లేకపోవడం వల్ల చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్గానే ఉంటారు, లేదా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.